వ్యక్తి గురించి నేను మాట్లాడడానికి, స్థలంలో నిలబడడానికి నేను తగినటువంటి వాడిని కాదు. అయినప్పటికీ కూడా మరి నేను నిజంగా కమలం చనిపోయిందనే బాధ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందువల్లంటే చాలా రోజుల తర్వాత ఒక గాంధీనగరాన్ని, జోగంపేటని, బెన్నవరాన్ని ఏకం చేసి చాలా రోజుల తర్వాత ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కారణం ఏంటంటే ఇలాగ అందరం కలిసి ఎప్పుడో నేను జోగంపేటలో క్రిస్మస్కి, జనవరి 1 లేకపోతే ఇలాంటి సందర్భాల్లో మాత్రమే రేర్గా మనం కలిసాము. ఒక 2-3 ఇయర్స్ నుంచి అలా కూడా కలవలేదు, ఎక్కడో అక్కడే ఉన్నారు. కానీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం అందరం కూడా ఇలా కలిసి చక్కగా, అంటే కమలమ్మ మరి మన అందరినీ కలిపిందని నేనైతే అనుకుంటున్నాను. కమలమ్మ అంటే ఆవిడ భక్తి, ఆవిడ యొక్క ప్రార్థన వలన మనందరం మళ్ళా కలిసాము. అంటే ఆవిడ ఒక అనాథ. నిజంగా చెప్పాలంటే ఆవిడకి ఎవరు లేనప్పటికీ కూడా మరి ఇంతమంది మీరందరూ వచ్చారంటే మరి ఆవిడ చేసుకున్నటువంటి పుణ్యం ఆవిడ. నిజంగా అలాంటి అంటే మనిషి అనేవారు అందరూ కూడా మన అందరం చనిపోతాం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా. చనిపోలేని వాళ్ళు ఎవరు ఉండు, పుట్టినవాడు గిట్టక మానరు. అయినప్పటికీ కూడా మరి ఆ బిడ్డ ఇక్కడ అయితే నిజంగా దేవుని పరిచర్య ఇక్కడ అంటే చాలా ఇప్పుడు కూడా ఎంత సుమారుగా నాకు తెలిసి ఒక 80-85 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. నా చిన్నతనంలో నుంచి నేను జోగంపేట ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ ఎలా ఉందో, ఆవిడ చనిపోయే స్టేజ్లో కూడా అదే విధంగా ఉండేది. ఆవిడ ఎక్కడ కూడా ఒక షుగర్, బీపీ ఎప్పుడు కూడా ఆవిడ అనారోగ్యానికి గురి కాలేదు. గత ఆదివారం నాడు ఆవిడ మరి బాగానే ఉండేది. సడన్గా ప్రార్థన అవుతుండగానే అక్కడ చెట్టు కింద కూర్చుంది. పాపం కొద్ది నీరసంగా ఉండి కూర్చుంటే కొంచెం కాళ్ళు లాగినట్టుంది. ఆవిడ మొహం తిరిగి పడిపోతుందని వెళ్ళాక ఒకసారి రమ్మా అంటే నేను వెళ్ళాను. మేమిద్దరం తోడెట్టుకొని వెళ్ళి అక్కడ కొంతసేపు ఆ షెడ్ కింద ఉంచాము. తర్వాత అక్కడ మాట్లాడింది, ఏమైందమ్మా అంటే అప్పటికి కూడా కాన్షియస్గా ఉండేది. చనిపోయే మూమెంట్ వరకు కూడా ఆవిడ మొన్న బుధవారం నాడు చనిపోయిన అంతవరకు కూడా ఎంతో ఆవిడ మన నిజంగా చాలా కాన్షియస్గా ఎక్కడ కూడా అమ్మగారు వచ్చి ప్రార్థన చేసినప్పటికీ కూడా, ప్రార్థన ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ ఎంతో చక్కగా అంటే జ్ఞాపక శక్తి ఎక్కడ కూడా ఆవిడ లాస్ అవ్వలేదు. మనమైతే మరి అంత వయసులో మనకు కళ్ళు సరిగా కనపడకపోయే అంటే కళ్ళు చూపు మందగించవచ్చు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి శారీరకమైనటువంటి వృద్ధాప్యంలో కొన్ని రకాలైన సమస్యలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఆవిడకి ఎక్కడ కూడా అటువంటి సమస్యలు లేకుండా చాలా చక్కగా మరి ఆవిడ అంతే మరి నిజంగా చాలా అంటే ఆవిడ చేసుకున్నటువంటి పుణ్యం అనే, లేకపోతే దేవుడు భక్తుల దగ్గర ఆవిడ పెరగడం వలన, మరి ఆవిడ అంటే వాళ్ళు చేసినటువంటి ప్రార్థన వలన మరి ఏదేమైనప్పటికీ కూడా చాలా సంతోషం. ఎందుకంటే మరి ఆ బిడ్డ మరి పరలోకంలో ఉందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా దేవుడు పరలోకంలో ఉంచాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన అందరం కూడా ఇలాగా అందరం కలిసి మెలిసి ఉండాలని, ఇలాగే ఎప్పుడు కూడా అంటే ఇలాంటి కార్యక్రమాల్లో కాకుండా మామూలుగా ఎటువంటి సందర్భంలో అయినా సరే అందరూ కలిసి ఉంటూ మన సేవను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత